ఇందాక మేడం చెప్పిందంతా చెప్పినారు. నేను ఫస్ట్ నుంచి అయినా కానీ ఒక క్లియర్ విజన్ తోటి ఉన్న డెవలప్మెంట్ గురించి. ఫస్ట్ డెవలప్మెంట్ గురించే మాట్లాడుకుందాం. పాలకుర్తిలో ఏం డెవలప్మెంట్ జరుగుతుంది, ఏం డెవలప్మెంట్ జరగబోతుంది అన్న దాని గురించి మొదలు మాట్లాడుకుందాం. పాలకుర్తిలో మేము వచ్చినప్పటి నుంచి కూడా ఎస్డిఎఫ్ ఒక 10 కోట్లు వచ్చింది. ఎస్డిఎఫ్తో పాటు ఒక సబ్స్టేషన్స్ మొత్తము ముత్తారం, మల్లంపల్లి, ఇంకా తొర్రూరు జే, పెరికేడు, జగన్నాథపల్లి ఇవన్నీ కూడా సబ్స్టేషన్స్ చేయడం జరిగింది. అందులో పెరికేడుది మొన్న ఇనాగ్రేట్ చేసినాం. వేరేవి అన్నీ కొత్తగా వచ్చినవి. అట్లనే చిన్నమడూరు, దేవరుప్పల్లో చిన్నమడూరులో 131 కోట్లతోటి 131 crores తోటి మొన్ననే శాంక్షన్ తెచ్చుకున్నాం. నేను వచ్చినాక శాంక్షన్ తీసుకొచ్చిన సబ్స్టేషన్ది. దీని ద్వారా మేమే వేరే వాళ్ళకి కరెంట్ ఇచ్చే వాళ్ళం అవుతాం. దేవరుప్పల్లో అయినా చుట్టుపక్కల ఎక్కడ కూడా కరెంటు ప్రాబ్లం అనేది ఏమైనా ఉన్నా లేకుండా పోతుంది. మొత్తం 131 crores దేవరుప్పల్లో. సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ అయితే సిఆర్ఆర్ ఏమో 55 కోట్లు వచ్చినాయి, ఎంఆర్ఆర్ 26 కోట్లు వచ్చినాయి. అట్లనే చెక్ డ్యామ్స్ కొత్తగా ఇప్పుడు ఒక 6 చెక్ డ్యామ్స్ శాంక్షన్ తెచ్చిన నేను వచ్చినాక. అవి కాకుండా ఇంకా 3 చేయించిన పనులు ప్రారంభించి మొన్న కొత్తగా చేయించిన. మొత్తం కలిపి ఒక 40 కోట్లు చెక్ డ్యామ్స్కి వచ్చినాయి. అదేవిధంగా పాలకుర్తి హాస్పిటల్, తొర్రూరు హాస్పిటల్ ఆల్రెడీ పాలకుర్తిది టెండర్ అయింది. తొర్రూరుది మళ్ళీ ఇదైంది, అది మళ్ళీ రీటెండర్ అవుతుంది. పాలకుర్తిది ఏదైతే అయిందో అది ఇమీడియట్గా వర్క్స్ కూడా స్టార్ట్ అయితే అది మార్కింగ్ అంతా వాళ్ళు వచ్చి చూసుకున్నారు. పాలకుర్తి హాస్పిటల్ 50 బెడ్కి అప్గ్రేడ్ అవుతుంది. ఇంకా దీంతో పాటు రాయపర్తిలో మీ అందరికీ తెలుసు వేర్ హౌస్ అంటే గోడౌన్ తీసుకొచ్చినాం. గోడౌన్ కూడా శాంక్షన్ చేయించినాం. అది ఒక 14 కోట్లు. రాయపర్తిలోని గోడౌన్ 14 కోట్లు. ఇంకా రాయపర్తిలో ఇంకా కూడా ఆలోచన ఉంది చేయాలని, అంటే రాయపర్తి టౌన్ డెవలప్మెంట్ కూడా చేయాలని ఉంది. అది చేయాల్సింది కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఖచ్చితంగా రాయపర్తి టౌన్ని కూడా మా హయాంలో డెవలప్ చేసి తీరుతాం. ఈ గోడౌన్ తీసుకొచ్చినాం. ఇంకా కూడా అక్కడ ఏమేమి వసతులు కావాలో అవన్నీ కూడా ప్రియారిటీ వైజ్గా ఒక్కొక్కటి ఆల్రెడీ ఒక విజన్ ఉంది, ఒక ప్లాన్ ఉంది. దాని ప్రకారంగా కూడా వెళ్తూ ఉన్నాము. ఫ్లడ్ డ్యామేజ్ లాస్ట్ టైం ఫ్లడ్ డ్యామేజ్ వీటి కోసమని ఒక 60 లక్షల దాకా వచ్చినాయి. ఇవే కాకుండా మీ అందరికీ మొన్న కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మీరు అందరు చూసుంటారు. పెద్ద వంగర్లో అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. అవన్నీ కూడా పర్మనెంట్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డ్ చేసుకునే విధంగా ఆల్రెడీ అక్కడ ప్రాసెస్ అనేది ఇంతకుముందు డొనేట్ చేసిన దాంట్లో స్టార్ట్ చేసిండ్రు. అది ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసు, అట్లనే పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ దాని నుంచి ఇది మనం ఓన్గా బిల్డింగ్ కట్టుకునే విధంగా అన్ని పెద్ద వంగర్లో డెవలప్మెంట్ చేసుకుంటూ పెద్ద వంగర్లో ఇంకోటి కూడా చేసేది ఉంది. అవి కూడా అయినాకనే మాట్లాడతాం. ఉత్తమాటలు చెప్పి సద్దిముట్టలు కట్టాం. వాళ్ళ లెక్క పని చేసినాకనే మాట్లాడతాం. ఇన్ని రోజుల నుంచి అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండ్రు. ఏం డెవలప్మెంట్ అవుతుంది పాలకుర్తిలో, ఏం డెవలప్మెంట్ అవుతుందని. కానీ ఏం డెవలప్మెంట్ అవుతుందో చెప్పాలని నేను ఎన్నడూ అనుకోలే. ఏం డెవలప్మెంట్ అవుతుందో చేసి చూపించాలని అనుకున్నా. అందుకు ఇన్ని రోజులు ఆగడం జరిగింది. కానీ ఇది సందర్భం వచ్చింది, ఖచ్చితంగా చెప్తా, అన్నీ చెప్తా. మీకు ఏమేమి కావాలో అడగండి, అన్నీ చెప్తా. అట్లనే కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ప్రపోజల్ పెట్టినాం. ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా వస్తుంది. తొర్రూరులో సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇన్ని రోజులు అందరు అడుగుతున్నా, నేను ఎన్నడూ కూడా నోరు కదపలే. నేను గెలిచినాక 2వ నెల నుంచే ఈ ప్రయత్నం నేను మొదలుపెట్టిన. డైరెక్ట్గా సీఎం గారి దృష్టికే ఇది ఒక 10 నుంచి 15 సార్లు తక్కువ దీన్ని తీసుకెళ్లడం జరిగింది. సబ్ రిజిస్టర్ అనేది వీళ్ళేమో ఎంతసేపు నింద మోపాలా, గుడ్డగాలు చేయాలా అన్న ఆలోచనలో ఉంటారు. నేనేమో ఇక్కడ ఉన్నన్ని రోజులు ఉంటా, వారానికి 3-4 రోజులు మన కాన్స్టిట్యున్సీలోనే ఉంటా. అక్కడ హైదరాబాద్ పోయిన బిడ్డతో సినిమా చూద్దామా ఇంకేదో అని అనుకోను. అక్కడ సెక్రటరేట్కి పోయి ప్రతి పేషీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క టేబుల్ టు టేబుల్ మన ఫైల్ ఎక్కడి నుంచి ఎక్కడ కదులుతున్నాయి, మన డెవలప్మెంటల్ వర్క్స్ అనేది చూసుకుంటా నేనుంటా. అది అయినాక చెప్దామని మాత్రమే ఎదురు చూస్తున్నా. కానీ ఎక్కడ కూడా ఏ పని కూడా అంటే వదిలేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ప్రతి దానికి డెవలప్మెంట్ దానికి నేను టేబుల్ టు టేబుల్ ఫాలో అప్ చేస్తున్నా. ఇవే కాదు, ఇక్కడ సేవలాలు మీ అందరికీ తెలుసు, సేవలాలు భవనం ఉంది ఇక్కడ. ఈ సేవలాలు భవనం కూడా ఇంతకుముందు రేకుల దాంతో అని ఎస్టిమేట్ ఉండే. అట్లా కాకుండా సేవలాలు అంటే బంజారాలు మీ అందరికి తెలుసు, మన కాన్స్టిట్యున్సీలో బంజారాలు ఎక్కువ మంది ఉన్నారు, ఎస్టీస్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ సౌకర్యం కల్పించినట్టు ఉంటుందని చెప్పి అక్కడ మంచిగా అంటే పర్మనెంట్ అంటే షెడ్ ఇదంతా కాకుండా
మంచిగా స్లాబ్ పడాలని చెప్పి అది ఎస్టిమేట్ చెప్పించి అది కూడా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అందులోనే చేసుకుందాం. సేవాలాల్ జయంతి అక్కడనే జరుగుతుంది. ఇంకా ఎన్ఆర్ఈజీఎస్ అన్ని మండలాలు కలిపి దగ్గర దగ్గర 120 కోట్లు వచ్చినాయి. అట్లనే ఐటీడీఏ ఒక 18 కోట్ల దాకా వచ్చినాయి. దీంతో పాటుగా వేరే డెవలప్మెంట్లు అవి కూడా చాలా ఉన్నాయి. అన్నిటికన్నా మెయిన్ నేను ఫస్ట్ నుంచి ఒకటే సంకల్పంతో ఉన్నా, పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ నా హయాంలో కంప్లీట్ కావాలన్న కోరిక అది చేయాలన్న సంకల్పం రెండు కూడా నాకున్నాయి. మీరు కూడా చూసినారు, అసెంబ్లీలో 2 సార్లు అసెంబ్లీ వేదికగా 2 సార్లు నేను దాని గురించి చర్చించడం జరిగింది. అది కేవలం మీకు పైకి కనిపించడానికి 2 సార్లు, కానీ దాని వెనకాల జరిగే ప్రయత్నం చాలా ఉంది. మినిస్టర్ గారు కూడా, మన గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట ఇచ్చినారు, తప్పనిసరిగా పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ని పూర్తి చేస్తా అని మాట ఇచ్చినారు. దాని ద్వారా మొత్తం 77,000 ఎకరాలకు నీళ్ళు అందుతాయి. అందులో మన దాంట్లోనే 45,000 ఎకరాలకు పైన పాలకుర్తి, అంటే మన పాలకుర్తి నియోజకవర్గంలోనే నీళ్ళు వస్తాయి. ఇది రైతులకి, మన పాలకుర్తి రైతులందరికీ కూడా ఇదొక కళ. ఈ పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అనేది ఒక కళ. ఎందుకంటే దాని ద్వారా వచ్చే నీళ్ళతోటి ఇంకా ఎంతోమంది రైతులు సాగు చేసుకుంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని అనేది కంప్లీట్ చేస్తా. ఎస్టిమేట్ గురించి చాలా మాట్లాడుతుండ్రు. గురిగింజ దాని కింద ఉన్నది చూసుకోవాలి ఫస్ట్. ఇంకోటి, పచ్చకామర్లు ఉన్న వాళ్ళకంటే లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ బుద్ధొంకర, వాళ్ళ చూపు తేడా, కాబట్టి వాళ్ళకే అట్లా కనిపిస్తుంది. మరి వాళ్ళు ఏమేమి చేసిండ్రో నాకు తెలియదు. మరి ఇక్కడున్న మీకు బాగా ఐడియా ఉండుంటుంది. మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అయితే చాలా ఫాస్ట్, ఇందులో వాళ్ళకి ఐడియా ఉండుంటుంది. మరి ఎందుకు వాళ్ళు పాత కాంట్రాక్టర్ని తీసేయాలన్న హడావుడిలో మరి కొత్త వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి దాని తర్వాత ఇంకేమేమి చేసిండ్రో, ఏమేమి మిస్ చేసి ఆ ఎస్టిమేట్లో వాళ్ళు బ్లాస్టింగ్, మళ్ళీ అట్లనే డిస్టెన్స్, ఇసుక తీసుకెళ్లే డిస్టెన్స్, ఇంకా చాలా అది ఇదని కాదంటే రోడ్డు అవన్నీ కూడా మిస్ చేసి అప్పుడు ఎందుకు ఎస్టిమేట్ వేసిండని పాలకుర్తి ప్రజలు ప్రశ్నించాలి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఎవరికి తెలియదు అనుకుంటున్నా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి అవసరమైతే మళ్ళీ ఒకరోజు ఓన్లీ పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ దానిపైన నేను మీటింగ్ పెడతా. నేను తెలుసుకోకుండా మాట్లాడతలే. డే 1 నుంచి దీని మీద సబ్జెక్ట్ తెలుసుకొనే మాట్లాడుతున్నా. మీరేం చేసిండ్రు, ఏమేమి మిస్ చేసిండ్రు ప్రీవియస్ ఎస్టిమేట్లో అనేది మాట్లాడాలంటే నేను అధికారులను తీసుకొచ్చి అధికారులతోటి కూర్చొని వాళ్ళ టెక్నికల్ పార్ట్ తోటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. వినడానికి మీరు రెడీగా ఉండరా అని అడుగుతున్నా. మీరు చెయ్యండి, కాలక్షేపం ఇట్లనే చేయండి, ఎవరు కాదంటుండ్రు. ఎంతసేపు మంది మీద బాడే ఏడ్చుడు తప్ప యారే ఏమైనా పనికొచ్చే పని చేద్దామా ప్రజలకన్నా ఆలోచన లేదు. నేనైతే ఒక్కటే, నా పని ఏందో నేను చూసుకుంటా. నా పని ఏం పని? పాలకుర్తి ప్రజలకి సేవ చేయడం, పాలకుర్తి ప్రజల డెవలప్మెంట్ కోసము నా వంతు కృషి నేను చేసి డెవలప్మెంటల్ వర్క్స్ ఇక్కడ తీసుకొచ్చి వాటిని కంప్లీట్ చేయించడం నా బాధ్యత. అట్లనే పార్టీని కాపాడుకోవడం మా బాధ్యత. అవి మేము చేస్తాం. అందులో మా కార్యకర్తలని బెంబేలెత్తేటట్టు చేయాలంటే మటుకు మిమ్మల్ని శివార్ల దాకా ఉరికిచ్చే బాధ్యత మాది. మా కాంగ్రెస్ లీడర్స్ని తక్కువ అంచనా వేయొద్దు. ఆల్రెడీ కాంగ్రెస్ తడాకా ఏందో పాలకుర్తిలో రుచి చూపించినాం. 47,000 పైన మెజారిటీ తోటి గెలిచి చూపించినాం. ఆ రోజు మీరు ఎంత అనగదొక్కినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా కానీ దడవకుండా ఆ రోజు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త, ఒక్కొక్క సైనికుడై ఆ రోజు పోరాడిండ్రు. ఆ పోరాటం యొక్క ఫలితం మీరు అందరు కూడా చూసినారు. మళ్ళా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరని ఊరు అనేది ఉండదు, చూసుకోండి మీరు. ఇంకా తొర్రూరులో మినీ ట్యాంక్ బండ్ మేము ఆ రోజు కూడా చెప్పినాం. మినీ ట్యాంక్ బండ్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పినాం. అదే మాట ప్రకారంగా అతి త్వరలో అక్కడ మినీ ట్యాంక్ బండ్ పనులు ప్రారంభమవుతున్నాయి. దానికి అన్నీ కూడా ఇప్పుడు నాకు టీఎఫ్ఐడిసి ఫండ్ 5 crores వచ్చింది. అది కూడా ఆ మినీ ట్యాంక్ బండ్కే పెట్టడం జరిగింది. నేను ఆ మినీ ట్యాంక్ బండ్ పనులు ప్రారంభమవుతాయి. అది కూడా మా హయాంలోనే పూర్తవుతాయి. అంతేగాని ఎలక్షన్లు వచ్చే ముందు హడావుడిగా ఏదో అన్ని శిలా పథకాలు వేసుకొని పోవాలన్న కోరిక లేదు మాకు. శిలా పథకాలు ఎవరు ఉన్నా కానీ పని మాత్రం మేము చేపియాలన్న కోరిక మటుకు చాలా ఉంది. పాలకుర్తి ప్రజలకి నన్ను ఎమ్మెల్యేని చేసినందుకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తాం. మీరు ఎవరి మనసులో ఎంత విషయం నింపాలని చూసినా కానీ ఆ విషయం మీకే వస్తుంది. చెప్తున్నా, గోతు తీస్తున్నామని చాలామంది అనుకుంటూ ఉంటారు. గోతు తీద్దాం అని. కానీ మీరు తీసుకున్న గోతిలో
ఖచ్చితంగా మీరే పడతారు. ఇప్పుడు సన్న బియ్యం ఉంది, సన్న బియ్యం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. ఆ సన్న బియ్యం నేను కూడా 2 మండలాలలో తిన్నా. రోజు ఇంట్లో అన్నం తింటే ఎట్లుంటుందో సేమ్ అదే అన్నం, ఇంకా దానికి దీనికి తేడా లేదు. ఇది జనాలలోకి ఎట్లా చొచ్చుకోబోతుందో మీరు కూడా చూడండి. ఇది చరిత్రలో నిలిచిపోతుంది సన్న బియ్యం అనేది. ఇంకా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన దానికన్నా కొంచెం ఎక్కువనే చేస్తున్నారు. యువ వికాస్ అయినా కానివ్వండి, ఇంద్రమ్మ ఇల్లు అయితే ప్రతి ఒక్కరికంటే ఒకటే ఇది ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇల్లు, పేదలలో బహుపేదలకి ఇల్లు అందాలన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క సంకల్పం. అదే విధంగా జరుగుతాయి. ఎవరే పార్టీ అన్నది కాదు, ఎవరు అర్హులు అన్నది చూసి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎటువంటి ఇది లేదు. మొహం చూసి బొట్టు పెట్టే పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కాదు. ఎవరు అర్హులు అన్నది చూసే మాట్లాడతాం. ఇంకా ఈ విధంగా చెప్పుకుంటే ఏ మండల్లో ఏం చేయాలి అన్నది ఒక క్లియర్ ఐడియా ఉంది. ఆ ప్రకారంగా ఖచ్చితంగా చేసుకుంటూ పోతాం. మీరు చూడండి. అయినాక ఇంకా కూడా ఉన్నాయి, కానీ అవి అయినాక చెప్దాం. ఎందుకు ఉత్తమాటలు చెప్పుడు మంచిగా అనిపించదు, అయినాక చెప్దాం. ఇవన్నీ చూసుకున్నా కానీ ఇప్పటికీ తెచ్చినవి అయ్యేటివి అన్నీ చూసుకున్నా కానీ 450 నుంచి 500 కోట్ల దాకా వర్కులే వచ్చినప్పటి నుంచి కూడా వచ్చినాయి. మరి దీంతో పాటు మన పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ది 1015 crores అంటే 1015 కోట్లకి ఆరి వచ్చింది. అంటే రీఎస్టిమేట్ చేసినాక 1015 కోట్లకు వచ్చింది. అది ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఇక్కడ లాస్ట్కి ఫస్ట్ ఏమో 900 ఎంతో వచ్చింది. రోడ్డు మునిగిపోతుంది అని చెప్పి అది వచ్చినాక అక్కడ మనకు కనెక్టింగ్ రోడ్డు మునిగిపోతుంది అని చెప్పి అది కూడా యాడ్ చేసి ఎస్టిమేట్లో. ఎందుకంటే ఏదైనా సగం సగం పని చేసుడు అలవాటు లేదు ఎవరికైనా. వాళ్ళకి ఏదో లాభాలని వాళ్ళు ఏం చేసుకున్నారో కానీ నాకు పని మొదలు పెడితే ఆ పని కంప్లీట్గా చేయాలి. నాకు పేరు వచ్చిందా లేదా అన్నది ముఖ్యం కాదు, ఆ పని కంప్లీట్ అయిందా, ఎంత స్టాండర్డ్గా అయిందా ఆ పని అన్నది ఇంపార్టెంట్. అందుకు అది 1015 కోట్లు వచ్చింది. మరి నానబెట్టి మీకు తెలుసా గత 10 సంవత్సరాలలో ఎంత % పని అయిందో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? అంత పెద్ద ప్రాజెక్టు, అంత పెద్ద రిజర్వాయర్స్ ఇవి, దానికి మొత్తం 20-25% కూడా పనులు పూర్తి కాలేదు అంటే అర్థం చేసుకోండి పాలకుర్తి చెన్నూరు రిజర్వాయరు ఎంత నిర్లక్ష్యానికి గురైంది అన్నది అందరు కూడా ఒకసారి తప్పనిసరిగా అర్థం చేసుకోండి. ఇది డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇది నా విజన్, ఇది నా ప్లానింగ్, ఎట్లా ముందుకెళ్తా అన్నదైతే చాలా క్లారిటీ ఉంది. సైజుని చూసి మటుకు మీరు అంచనాలు వేసుకోకండి. నేను ముందు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, అమ్మాయి ఏదో చిన్నగా ఉంది సాఫ్ట్గా ఉంది అని అనుకోకండి. మీరు ఎవరేం చేస్తుండ్రో అన్నది చూస్తూనే ఉన్నా, కానీ ఎక్కడ రియాక్ట్ కావాలో అక్కడనే అవుతాం. అంతేగాని చిల్లరతనానికి పోయే బుద్ధులు అయితే లేవు. మీరు ఎంత చిల్లరతనం చేసుకుంటే మీ దుకాణం మీరే బయట పెట్టుకుంటున్నారు, దానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక హుందాగా పద్ధతిగా నా పనులు ఏందో, నా డెవలప్మెంటల్ వర్క్స్ ఏందో, పార్టీ ఏందో చూసుకుంటూ నేను ముందుకెళ్తా. ఇది డెవలప్మెంట్ పక్కన పెడితే మీకు అంత అత్తాకోడళ్ళ సీరియల్ ఎక్కడైనా కావాలంటే చెప్పండి, నేను ఎవరితోటైనా మాట్లాడి మరి మీకు అంత ఎంటర్టైనింగ్ ఉండాలంటే సీరియల్ ఎక్కడైనా తీపిద్దాము. నేను చూడని అంతగానో అందరు అంటూ ఉంటారు అత్తాకోడళ్ళ సీరియల్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయని. అందుక మీరు ఊకే మా ఎంబటి పడుతుండ్రు అత్తాకోడళ్ళని. ఆ ముందు కూడా చెప్పినా కదా, మీకు అంత సినిమా సీరియల్ కావాలంటే వేరే ఏమైనా ఎపిసోడ్లు కావాలంటే నేను ఎక్కడైనా అడిగి కనుక్కొని ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్గా ఇట్లా ఎంటర్టైనింగ్ ఉండేటట్టుగా ఎక్కడెక్కడ ఉంటే అందరి ఇళ్లలో నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని కావాలంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ విషయం తీసుకొని మీకు ఇస్తా. అత్తాకోడళ్ళు అంటే మీకు అంత ఇదిగా ఉందా? ఏం అనలేమనుకుంటున్నారా? లేకపోతే మీరు ఇన్నన్నా నేను ఎన్నడన్నా ఎప్పుడన్నా రియాక్ట్ అయినామా? అనుకోండి, ఇంకా కూడా అనుకోండి. నేను ఒక్కటే అనుకుంటా, మీరు ఎంత చెడు చేస్తే నాకు ఆ దేవుడు అంత మంచి చేస్తాడు. చెయ్యండి, ఎంత చేయాలనుకుంటున్నారో చెయ్యండి. ఇంకొకసారి అత్తాకోడళ్ళని లేనిపోని మాటలు మాట్లాడితే మటుకు అది అస్సలు కూడా మర్యాద ఉండదండి. ఎందుకంటే మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి, అది అట్లా మాట్లాడడం చాలా తప్పు. ఒకళ్ళ ఇంట్లో కావాలని తొంగి చూసి అక్కడ ఏం లేనిది కూడా ఊహించి ఒక సినిమాటిక్ విధంగా ఏదో చిచ్చు రేపే విధంగా మాట్లాడితే మన అందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఎన్నడూ కూడా అనలేదు. నేనే కాదు మా అత్తమ్మ కూడా వ్యక్తిగతంగా ఎవ్వరం అనలేదు. ఇంకొకసారి మీరు అత్తకోడలు అంటే అనుకోండి, నాదేంది అనుకుంటారా అనుకోండి. నేను క్లారిటీ ఇవ్వడం నా బాధ్యత కాబట్టి ఇస్తున్నా. మీరు అనుకుంటారా ఇంకా అనుకుంటే జనాలు మిమ్మల్ని జోకర్ల లెక్క చూస్తారు. మీకేం పని పాట లేదేమో, ఓడిపోయినాక ఫ్రస్ట్రేషన్ తోటి రోడ్లపైన తిరుగుతుండ్రు, అందుకు ఇంకేం చేయాలో తెలియకుండా ఇదంతా చేస్తుండ్రు అనుకుంటారు. కాబట్టి జాగ్రత్త, ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్త. మీ హుందాతనాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే మీరంటే ఒక హుందా ఉంటే బాగుంటుంది.
కొంచెం పెద్దవాళ్ళు హుందా ఉంటే బాగుంటుంది. అనవసరంగా ఇదంతా చేస్తే ఏమొస్తుంది చెప్పండి. మేమిద్దరం మంచిగానే ఉన్నాం. అమెరికాకు పోతారని అంటే ఇందాక మా అత్తమ్మ చెప్పిండ్రు. మరి ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నప్పుడు పోయి వస్తారు. ఎవరు పోవట్లేరు? ఇట్లా పోయి అట్లా వస్తారు. అంతేగాని పాలకుర్తి ప్రజలు ఆనాడు వచ్చింది పాలకుర్తి ప్రజల కోసమే, ఈరోజు ఉండేది పాలకుర్తి ప్రజల కోసమే. ఖచ్చితంగా కార్యకర్తల్ని, అట్లనే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని లేనిపోని వాటికి గురి చేస్తే మటుకు అస్సలు ఊకునేది లేదు. మా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఒక్కసారి ఇక్కడ అంతా చుట్టూ కవర్ చేయండి, ఇక్కడనే కనిపిస్తుంది మీకు మా కోఆర్డినేషన్ ఏందన్నది. అదంతా కూడా అనవసరంగా లేనిపోని విద్యద్దు. కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూపిస్తాం. మీకు ఏమైనా ఉంటే అక్కడ చూసుకోండి, మేము అక్కడ చూసుకుందాం. ఖచ్చితంగా మళ్ళా స్టేట్లో వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీనే, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఇంకా కూడా మరి ఇప్పుడే ఇంత ఇదైపోతుండ్రు, అయ్యో 1.5 yearకే మీరు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతుండ్రు. మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే మరి ఇంకా మీరు ఏం చేస్తారో మీకే తెలియాలి. జాగ్రత్త, ఆరోగ్యాలు జాగ్రత్త అందరివి. థ్యాంక్ యూ.